వాచకమా గురువు అంటే? గురువు అంటే ఎవరో ఒక పేరా అంటే కాదు. గురువు అంటే ఏమిటి అంటే గురుగీత చెప్పింది. గురుగీత పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసినప్పుడు ఆయన గురువుల యొక్క వైభవం గురించి అందులో మాట్లాడాడు. ఆయన అన్నారు, పార్వతి గురువు అన్న మాట ఎవరి పట్ల వాడతారో తెలుసా? గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. ఎవరిని పడితే వారిని గురువు అన్న మాటని ప్రయోగం చేయకూడదు. ఎందుచేత అంటే సైకిల్లో ఎవరో గాలి కొట్టారనుకోండి, అయ్యా నేను కృతజ్ఞుడను అన్న మాట అంటే చాలు. అంతేగాని గురువు గారు మీరు చాలా బాగా గాలి కొట్టారని అనకూడదు. దానికి గురువు అన్న మాట వాడడానికి ఒక హద్దు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది, దానికి కావలసినటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని గురువు గారు అన్న మాట వాడకూడదు. గు అంటే అంధకారం, రు అంటే తొలగించడం. ఏమిటి అంధకారం తొలగించడం?